we move on. Last statement. Beware of your personality. Personality or character. Beware of your character or personality. It makes your destiny. It makes your destiny. Statement, please. Beware of your character. It makes your destiny. Come on. నా మాడ్యులేషన్ ఒకసారి చూడండి. ఇప్పుడు కొంతమంది మొదలు పెట్టంగానే, కొంతమంది మాట్లాడటం మొదలు పెట్టంగానే మనకేమనిపిస్తుంది? ఈడెప్పుడు అవుతాడా అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు అవ్వగానే పక్కోడు చెయ్యి ఎరగదీసి వాచంగా చూస్తాం. ఇంకొక 10 నిమిషాలు అయిన తర్వాత ఏంటి గంట అవ్వలేదా అనుకుంటాం. ఇంకో పావు గంట తర్వాత వీడి గొంతు పడిపోతే బాగుండు అనుకుంటాం. అది సాధ్యంగా అవ్వకపోతే నేను చచ్చిపోతే పోతే బాగా ఈ పీడ. ఇవన్నీ చాలా తొందర. ఎందుకంటే వాయిస్ అండ్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ అంటే మీనింగ్ఫుల్గా మాట్లాడటం. టు స్పీక్ మీనింగ్ఫుల్లీ. వాట్ ఇస్ ఇట్? సో టీచర్కి మాడ్యులేషన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జాగ్రత్తగా విని చెప్పండి. బివేర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. It makes your destiny. Beware of your character. It makes your destiny. Come on now. ఆ రెండింటికి మధ్య కొద్దిగా స్పేస్ ఇచ్చి చెప్పండి మళ్ళా. మచ్ బెటర్. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? కమన్ వన్స్ అగైన్. బాగుంది. భలే భలే. కమన్. ఎక్సలెంట్. భలే భలే బాగుంది. మనము ఆలోచించాలి. మన పిల్లల్ని, వాళ్ళ ఆలోచనల్ని గమనించాలి. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు అవుతాయి. ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, నేను రాస్తే ఐ లవ్ యూ అని టీచర్ నన్ను చెత్తగొట్టింది, సీరియల్లోనేమో ముద్దు పెట్టింది. అంటే వాడి ఆలోచనలు, వాడి మాటలు చెప్తున్నాడంటే వాడు దాని గురించి ఆలోచించాడని అర్థం. చాలా సంఘటనలు మనం చూస్తాం. 6 నెలల పసిపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి తల్లి వరకు అఘాయిత్యాలకి గురవుతూ ఉన్నారు. ఈ అఘాయిత్యాలు చేసే వాళ్ళల్లో 12 ఏళ్ల నుంచి 70 ఏళ్ళ వాళ్ళు ఉంటున్నారు. ఈ మారిన పరిస్థితుల్ని టీచర్లుగా మనం గమనించాలి. ఒకప్పటికంటే ఇప్పుడు తిండి ఎక్కువ తింటున్నారు. సో గ్రోత్ ఎక్కువ ఉంటా ఉంది. తర్వాత ఎక్స్పోజర్ ఉంటా ఉంది. అన్ని రకాల కంటెంట్ చేతిలో ఉంటా ఉంది. మొట్టమొదట రిలయన్స్ వాడు మొబైల్ ఇచ్చినప్పుడు స్లోగన్ ఇచ్చారు. ఏంటది? దునియా మిఠీ మే. చేతిలో ప్రపంచం అని. టుడే యూ కెన్ సీ, టుడే యూ కెన్ సీ వాట్ ఎవర్ యూ వాంట్ టు సీ. ప్రపంచంలో ఏది కావాలంటే అది చేతిలో ఉంది.
కాబట్టి తొందరగా పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. ఎందుకు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు? థాట్స్ అనేవి ఈ చుట్టూ చూస్తున్న వాటి నుంచి మెసేజెస్ వస్తున్నాయి. కళ్ళతో చూస్తున్నారు, వింటున్నారు, కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి, థాట్స్ వస్తూ ఉన్నాయి, అవి వర్డ్స్ అవుతూ ఉన్నాయి, అవి డీడ్స్ అవుతూ ఉన్నాయి, అవి హాబీస్ అవుతూ ఉన్నాయి, అవి హ్యాబిట్స్ అవుతూ ఉన్నాయి, హ్యాబిచువల్ అఫెండర్స్ అవుతున్నారు. చిన్నపిల్లాడండి, తెలియక అన్నాడండి, అంతే కదా పేరెంట్స్ అనేది, మనమైనా అంతే. సో వీ నీడ్ టు ఎడ్యుకేట్, చెప్పాలి. ఆలోచనల్ని అర్థం చేసుకోవటానికి అర్థం చేసుకునే ఆలోచన మనకు ఉండాలి. లేకపోతే మన ఆలోచనలు పక్కదారి పడతాయి. నేను ఒక ఇన్సిడెంట్, మనకి ఎండలో బస్సు మిస్ అయ్యి పరిగెత్తుకుంటా ఏదో పట్టుకొని హడావుడిగా స్కూల్కి వచ్చినప్పుడు మన మూడ్ ఎలా ఉంటుంది? మనం ప్రశాంతంగా ఉంటావా? మనం ప్రశాంతంగా లేకుండా క్లాస్లోకి ఎంటర్ అయితే మనం పిల్లలతోటి సరిగ్గా ఉండగలమా? వాళ్ళని గమనించగలమా? వాళ్ళని అర్థం చేసుకోగలమా? మనం ప్రశాంతంగా ఎట్లా ఉండాలి? ఒక చిన్న సంఘటన చెప్తాను. మేము మా అపార్ట్మెంట్లో 5వ ఫ్లోర్లో ఉంటాం. లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్తున్నా, 4th ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది. ఒక తల్లి చిన్నపిల్లాడు ఎంటర్ అయ్యారు లిఫ్ట్లోకి. అక్కడ చాలా ముద్దుగా ఉన్నాడు. వాళ్ళు ఇట్లా ఇట్లా అని, అరే గుడ్ మార్నింగ్ అన్నా. వాడు నా ఇంక ఇట్లా చూశాడు, చూసి దొన్నపోతా అన్నాడు. వాళ్ళ అమ్మ చాలా కంగారు పడిపోయి, ఏంటరా నువ్వు మాట్లాడే, సారీ చెప్పు అంటారు. ఐ వాజ్ జస్ట్ వాచింగ్ బోత్ ఆఫ్ దెమ్. వాడేమో వాళ్ళ అమ్మకి తిరిగాడు, దొన్నపోతా అన్నాడు వాళ్ళ అమ్మని. అంటే ఒక రకంగా నాకు సాటిస్ఫాక్షన్, నన్ను ఒక్కడిని కాకుండా. ఈలోపు కిందకు వచ్చింది లిఫ్ట్. డోర్ తీయంగానే ఎదురుగా ఒక ఆయన ఎంటర్ అవటానికి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే వీళ్ళని తోసుకుంటూ వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన చూసి దొన్నపోతా అన్నాడు. ఆయన కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారా అన్నాడు. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఆయన తెలిసినాయి, నేను ప్రశ్న అడుగుతా అన్నా. ఏంటి నువ్వు ప్రశ్న అడిగేది? ఆడేం మాట్లాడుతున్నాడు అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్ అన్నా. ఏంటి అన్నాడు. వాడికి ఒకసారి ఆయన్ని చూడండి, వాడికి దొన్నపోతే ఏంటో తెలుసా? వాడు మిమ్మల్ని దొన్నపోతే ఐడెంటిఫై చేశాడా అనగా నవ్వాడు. ఎంతని నవ్వాడు. ఇంకో మాట కూడా చెప్పాను, మీరు ఆవేశపడద్దు, ఫస్ట్ వాడు దొన్నపోతుందని నన్నేను. ఇంకా హ్యాపీ, రిలీఫ్, కంప్లీట్ రిలీఫ్ అయ్యాను. అంటే ఎప్పుడు వదిలిపెట్టలేదండి. నా తర్వాత వాళ్ళ అమ్మని కూడా తిట్టాడు. అది కంప్లీట్ నార్మల్. తర్వాత ఆయన వాడు జస్ట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నో, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను తింటుంటాడు. వాడికి పదం బాగా నచ్చింది, దొన్నపోతా. మాటలు నేర్చుకుంటున్నాడు. ఆ సిలబిక్ కాంబినేషన్ నచ్చింది వాడికి, పట్టుకున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. నౌ
యాక్చువల్ ఇన్సిడెంట్ ఇది. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఎవరిని వాడు తిట్టింది? నన్ను తిట్టాడు. ఐ వాజ్ అన్ఎమోషనల్. నేను చూద్దాం నెక్స్ట్ ఏంటో అని చూస్తాను. వాళ్ళ అమ్మని తిట్టాడు. వాళ్ళ అమ్మ రియాక్షన్ ఏంటి? వరీడ్, షీఈస్ యాంగ్షియస్. అమ్మ వీడు తిట్టేశాడు, అన్నమాట అనేసాడు అని వాళ్ళ అమ్మ చాలా ఆందోళన. కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్నోడిని తిట్టాడు. ఆయన రియాక్షన్ ఏంటి? యాంగర్, కోపం. జరిగిన సంఘటన ఒకటా వేరు వేరా? ఐఎమ్ ఆస్కింగ్. జరిగిన సంఘటన ఒకటేనా వేరు వేరా? ఒకటే కదా. వాడు తిట్టిన పదం ఒకటేనా? తల ఒకటి తిట్టాడా? ఒకటే. ఎందుకని అరవింద్ అనేవాడు ఇదే చేశాడు? ఎందుకని వాళ్ళ అమ్మ ఆందోళన పడింది? ఎందుకని మరొక ఆయన కోపంతో ఊగిపోయాడు? నేను ఆ రోజు లేకపోతే ఏమయ్యేది? ఫ్రిక్షన్, ఫైట్. సంఘటన జరుగుతాయి. థింగ్స్ హ్యాపెన్. Things happen because of us. Things happen in spite of us. మన వల్ల జరుగుతాయి, మనకి సంబంధం లేకుండా జరుగుతాయి. జరిగిన వాటిని మనం ఎలా చూడాలి? టీచర్గా, టీచర్కి ఉండాల్సింది ఎంపతి. వాట్ ఈజ్ ఇట్? ఎంపతి. ఎంపతి అంటే ఏంటి? ఫిజికల్, సైకలాజికల్, ఇమోషనల్ ప్లేస్మెంట్. మనం ఏ స్టూడెంట్ గురించి, ఏ పిల్లాడి గురించి, లేకపోతే ఏ అమ్మాయి గురించి మనం ఆలోచిస్తున్నామో ఆ అమ్మాయి మానసిక, శారీరక, కుటుంబ, ఆర్థిక పరిస్థితుల్ని, అప్పుడున్నటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి కోపం ఉండదు. కోపం లేకపోతే మన ఆలోచన వంకర పోదు. మన ఆలోచన సరిగ్గా ఉంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతారు. వాళ్ళని సరైన దారిలోకి తీసుకురావటానికి తేలికవుతుంది. అది సాధ్యం అవుతుంది. ఇవాళ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు? సినిమాలు చూపెట్టే బూతులు, సినిమాలు చూపెట్టే హింస ప్రభావితం అయి ఉన్నారు. ఎక్కడ ఏ జంక్ ఫుడ్ కనపడితే అది తినే దాంట్లో ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటాన్ని హీరోయిజంగా చూస్తూ ఉన్నారు, తన్నుకోవటాన్ని హీరోయిజంగా చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి సమాజంలో నుంచి ఇట్లాంటి సిగ్నల్స్ నిరంతరం వీటికి గురవుతున్నటువంటి పసిపిల్లలు, యవ్వనంలో ఉన్నటువంటి వాడు, బాల్యంలో యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి మరొక వైపు ఆలోచనలు చెప్పే మనుషులు, అట్లాంటి సందర్భాలు, అట్లాంటి అవకాశాలు లేనటువంటి స్థితిలో విద్యారంగం ఉంది. ఆ బాధ్యత మనం తీసుకోవాలా వద్దా? ఇందాక సుబ్బారావు గారు సామాన్యుని శక్తివంతం చేయటం ఏంటి? మీరు ఒకసారి ఆలోచించండి. ద నేషన్ హ్యాస్ బికమ్ a heaven for the rogue celebrities and criminals. ఈ దేశం రోగ్ సెలబ్రిటీస్, దీని తెలుగు పదం ఏం పెడితే బాగుంటుంది? రోగ్ సెలబ్రిటీస్ తెలుగు పదం. సరే, మీకు అర్థమైందా? రోగ్ అంటే తెలుసుగా, సెలబ్రిటీస్ అంటే తెలుసుగా, సినిమా వాళ్ళు, పాలిటీషియన్స్, వాడు ఈ డబ్బులో ఉన్నాడు, పవర్లో ఉన్నాడు. రోగ్ సెలబ్రిటీస్, పాలిటీషియన్స్. వీళ్ళకి స్వర్గధామంగా తయారైంది. నేరస్తులకి, యదవులకి, పుండాకోర్లకి స్వర్గధామంగా దేశం తయారైంది. అండ్ ద కంట్రీ హ్యాస్ బికమ్ ఏ హెల్ ఫర్ ద హార్డ్ వర్కింగ్
ట్యాక్స్ పేయింగ్ కామన్ పీపుల్, నిత్యం చెమటోడ్చేటటువంటి అసంఖ్యాకమైన శ్రమజీవులకి నరకప్రాయంగా మారింది. అవునా కాదా? ఎవరు మారుస్తారు? సినిమా వాళ్ళు మారుస్తారా? రాజకీయ నాయకులు మారుస్తారా? ఎవరు మార్చాలి? ఎవరు మార్చాలి? ఎవరైతే ప్రభావశీలురో సమాజంలో, ఎవరైతే భావితరాలను తీర్చిదిద్దుతా ఉన్నారో, ఎవరికైతే ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అవి మనం కాదా? ఇది మన బాధ్యత కాదా? అందుకని స్టెప్లో సామాన్యుని శక్తివంతం కావాలి. అందుకోసం టీచర్లు శక్తివంతులు కావాలి. వాళ్ళల్లో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం ఉండాలి. అప్పుడు వాళ్ళు శక్తివంతంగా, ప్రభావశీలంగా పనిచేస్తారు. సమాజంలో ఎప్పటికైనా మార్పు వచ్చి తీరుతుంది. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఒక ఆలోచనని, ఒక మార్గాన్ని వేసి ఉంచుతాం. అది మన లక్ష్యం, మన లక్ష్యం. కొంతమంది అంటూ ఉంటారు, ఏం చేస్తాను సార్, నా తలరాత అంటే అసలు నేనంతే సార్, నేను పుట్టినప్పుడు 2 కాకులు చచ్చిపోయినాయి అంట, అసలు నా జీవితమే దరిద్రపు జీవితం అండి. ఇదొక బ్యాచ్. ఏంటి డిఫీటిజం? మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం, అరే ఏంట్రా ఈ రిజల్టు, 5 సబ్జెక్టులు రాసావు, 3 తప్పావు. ఇప్పటి వరకు చూస్తే 15లో 13 తప్పున్నావు అంటే వాడు అంటాడు, నేను చదువుతున్నా సార్. వాడు చెప్పాడు పక్కోడికి, నేను వెళ్తా గుడికి వెళ్ళి దండం కూడా పెట్టుకున్నా, పాస్ అయితే మా నాన్న గుండు కూడా కొట్టిస్తానని చెప్పా. వీడి బాధ్యత నాన్న గుండు కొట్టిస్తాడు. అయినా తప్ప నేనేం చేసేదా అంటాడు. వాడు చెప్పాడంటారే, నువ్వు గుండు కొట్టించుకుంటే పాస్ అయ్యేవాడివేమో అన్నాడు. గుడికి వెళ్ళి దండం పెట్టుకొని గుండు కొట్టించుకుంటే పాస్ అవుతారా? సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి? ఏం ఆలోచించాలి? మన ఆలోచనల్లో నుంచే సమస్తం వస్తాం. ఆలోచన సరిగ్గా ఉండటం అంటే ఇందాక ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే ఏంటి? ఒక మనిషిని మనం ఒక మనిషిని మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము అంటే ఆ మనిషి, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఫిజికల్ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఏంటో గమనించాలి. సపోజ్ ఏ పీరియడ్స్లోనే ఒక ఆడపిల్ల ఉందనుకోండి, అమ్మాయి ఆందోళనతో ఉంటుందా, ప్రశాంతంతో ఉంటుందా? ఫిజికల్, సైకలాజికల్, మానసిక స్థితి ఏంటి? ఎకనామిక్, ఆర్థిక పరిస్థితి ఏంటి? సోషల్, సామాజిక పరిస్థితి ఏంటి? కాంటెక్స్చువల్, ఆ రోజు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి? ఈ అన్ని కోణాల్లో నుంచి మనం కనుక చూడగలిగితే మన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. మనం పిల్లల్లో కూడా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించగలం. దీనికి మనకు ఒక సానుకూలమైనటువంటి ఆలోచన ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, చెప్పేది అర్థం చేసుకుందాం అనే ఆలోచన ఉండాలి. అందరికీ తెలిసిందే, ఒక జోక్ ఒకటి చెప్తా, అందరికి తెలిసిందే ఇది, అయినా బాగుంటుంది. అంటే పర్సెప్షన్స్ ఎట్లా ఉంటాయి అర్థం చేసుకుంటా.
ఇప్పుడు కొత్త సారాయి విధానం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో. మనం మొత్తం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఏంటో తెలుసా, మనమే నెంబర్ 1 సారాయి దాటల్లో. ఓకే, ఒక డాక్టర్ గారు ఇంకొక గమ్మత్తు ఏంటో తెలుసా, దాని మీద సెస్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సెస్ తోటి వచ్చిన డబ్బులతోటి ఏం జరుగుతుంది అక్కడ, గుడ్ ఈవినింగ్, ఆర్ యూ ఓకే? థ్యాంక్ యూ. అక్కడ ఏదో జరుగుతుంది. ఆర్ యూ బ్యాక్? ఆర్ యూ విత్ మీ? ఆర్ యూ విత్ మీ? డూ యూ ఫాలో మీ? థ్యాంక్ యూ. మందు మీద అమ్మే మీద సెస్ అంట. ఆ సెస్ 2% అంత వేస్తారంట. ఆ సెస్ దేనికి ఉపయోగిస్తారంటే, మందు మానేద్దాం అనుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటానికి ఖర్చు పెడతారు. భలే ఉంది ఐడియా. ఈ మందు మాన్పించే కార్యక్రమంలో జరిగిన సంఘటన, ఒక డాక్టర్ గారు తాగుబోతాళ్ళు పిలిచి మీటింగ్ పెట్టాడు. ఒక డెమాన్స్ట్రేషన్. 2 గాజు గ్లాసులు తీసి టేబుల్ మీద పెట్టాడు. గ్లాసులు చూడంగానే జనరల్గా మందు బాబులు మొక్కలు చాలా సంతోషపడతాయి, వికసిస్తాయి, వెలిగిపోతాయి. ఆయన ఒక గ్లాసులో ఇట్లా నీళ్లు పోసాడు. ఏంది నీళ్లు పోస్తాడా? ఇంకో గ్లాసులో మందు పోసాడు. భలే భలే అనుకున్నారు. ఆ తర్వాత దీంట్లో ఏం పోసాను అని అడిగాడు. మందు హ్యాపీగా చెప్పారు. దాంట్లో నీళ్ళు ఆయన చాలా కోపంగా 2 పురుగులు తీసుకొని, ఇక ఈ 2 ఒకే రకమైన పురుగులు వేస్తున్నా చూడండి అని ఒకటి నీళ్ళల్లో ఒకటి సారాయిలో వేసాడు. గాజు గ్లాస్ కదా కనపడతాను, మంచినీళ్ళల్లో ఉన్నది హెల్తీగా ఈత హ్యాపీగా ఉంది. మందులో వేసింది ఇటు రిగిల్ స్ట్రగుల్ అండ్ డైడ్, గెలగెల కొట్టుకొని చచ్చిపోయాడు. ఈయన అడిగాడంట, అర్థమైందా అని. బ్రహ్మాండంగా అర్థమైంది అన్నారంట. ఒకరిని పిలిచి చెప్పమన్నాడు. వాడు వచ్చి, ఈ డాక్టర్ మహానుభావుడు మన కళ్ళు తెరిపించాడు. ఒక సత్యాన్ని మన కళ్ళ ముందు చాటాడు. సారాయి పొట్టలో పురుగులన్నీ చంపేసుకుని 3 పూటలు దాకా. దీన్ని సెలెక్టివిజం అంటాం. సైకాలజీ ఏమంటాం? చాలామంది చెప్పట్లా, అందుకని అడుక్కుంటున్నా. ఏమంటాం? సెలెక్టివిజం అంటే ఏంటి? మనకి కావాల్సింది కనపడుతుంది, అక్కడున్న సత్యం మనం చూడం. వాట్ ఈస్ సెలెక్టివిజం? We see what we want to see. We refuse to see the truth. మనకి ఏది కావాలో అది చూస్తాం, మనం ఏది వినాలనుకుంటామో అది వింటాం. టీచర్కి ఉండకూడని లక్షణం ఇది. ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం? మనం టీచర్ల మీద ఇవాళ కుల ప్రభావం, మత ప్రభావం, ప్రాంతీయ ప్రభావం, రకరకాల అవలక్షణాలు నరనరాల్లో జీర్ణించుకొని పోయి ఉన్నాయి. ఎవరు ఏం చెప్పినా సరే మనం దాన్నే చూస్తున్నాం, మనకు కావాల్సింది చూస్తున్నాం, మనం ఆబ్జెక్టివ్గా ఉండలేదు. కులాన్ని ఎట్లా చూడాలి,
దక్షిణ భారతదేశంలో ఏ కులంలో ఎవడైతే అతిపెద్ద నాయకుడో వాడు ఆ కులానికి నాయకుడు. అవునా కాదా? ఈ కులాల సముదాయాలు రాజకీయ పార్టీలు. అవునా కాదా? అయినా సరే మనం పలానా నాయకుడు నిజాయితీ పరుడని నమ్ముతున్నాం. అవునా కాదా? పలానా నాయకుడు అవినీతి పరుడని నమ్ముతున్నాం. అవునా కాదా? అధికారంలో ఉన్నటువంటి వాడు నిజాయితీ పరుడుగా ఉంటున్నాడా ఎవడన్నా? ఈ సెలెక్టివిజంలో నుంచి మనం బయటికి రావటం వ్యక్తిత్వ వికాసమే. మన పిల్లల్లో ఈ కులగచ్చిని, మత పిచ్చని అత్యంత ప్రభావంగా కమ్మేస్తూ ఉంటే సమాజాన్ని, దీని నుంచి మన పిల్లల్ని బయటకు తీసుకురావటం వ్యక్తిత్వ వికాసమే. అవునా కాదా? Let us sum up. టైర్సమ్నెస్. టైర్సమ్నెస్ అంటే అలసట, శారీరక అలసట. ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూర్చొని ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళు అలసిపోయి ఉంటారు, ఎందుకంటే ఎంతసేపు కూర్చోవడం అలవాటు ఉండదు. రెండోదేమో ఫ్యాటింగ్, మానసికంగా అలసిపోవటం. మీరు పిల్లల్ని క్రికెట్ ఆడటానికి వదిలేరనుకోండి, మే నెలలో 45 డిగ్రీల టెంపరేచర్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆడుతూనే ఉంటాయి. సపోజ్ ఎవడన్నా ఓపెనర్గా వెళ్ళి ఆడుతున్నాడు, అవుట్ అవ్వాలా, వికెట్ల మధ్య పరిగెత్తానే ఉంటాడు. అలసిపోతాడు వాడు. అలసిపోయాక కాసేపు పడుకుంటా అంటాడా? ఆకలేస్తుంది పట్టరండి అంటాడా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుతూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు, పరిగెత్తానే ఉంటాడు. వాడే క్లాస్లో అరే నువ్వు ఇట్లా నుంచో అన్నారు అనుకోండి, మీరు ముందు ఇట్లా నుంచుంటాడు, ఆ తర్వాత ఇట్లా నుంచుంటాడు, ఆ తర్వాత ఇట్లా. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత, సార్ కాళ్ళు నొప్పులు పడుతున్నాయి సార్. ఇంకొక 10 నిమిషాల తర్వాత, సార్ మై ఐస్ ఆర్ రీలింగ్ సార్, కళ్ళు తిరుగుతున్నాయి సార్, కింద పడేటట్టున్నా సార్. అయినా సరే నుంచారా అన్నారు అనుకోండి. ఇఫ్ ఐ డై ఇట్ ఈజ్ యువర్ ఫాల్ట్ అంటాడు. నేను చచ్చిపోతా ఇక్కడ, నువ్వే కాద్దాం అని. సో టైర్సమ్నెస్ ఈజ్ మోర్ సైకలాజికల్ రాదర్ దాన్ ఫిజియలాజికల్. మానసికంగా కంటే, శారీరకమైన దానికంటే మానసికమైన. వెల్, సమ్మప్ చేద్దాం. మన ఆలోచన, మన ప్రవర్తన, మన అలవాట్లు, దీని సముదాయం. ఒకసారి చెప్పండి. అవర్ థాట్స్, బిహేవియర్ అండ్ హ్యాబిట్స్. వన్స్ అగైన్. వన్స్ అగైన్. మన ఆలోచనలు మనకి, మన సమాజానికి, ప్రపంచానికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తే అట్లాంటి అలవాట్లు, అట్లాంటి ప్రవర్తన మనలో కలుగుతుంది. మన మేధస్సు ఎంతైతే ఉందో అంత శక్తి మేరకి మనం ఎదుగుతాము. అది వ్యక్తిత్వ వికాసం. దట్ ఈస్ అవర్ డెఫినేషన్. సో అట్లాంటి వ్యక్తిత్వ వికాసం కోసం మనం కాన్షియస్గా ఎట్లా అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్తుందో, సైకలాజికల్ ఎక్సర్సైజ్ సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి. అట్లాంటి కాన్షియస్ ఎఫర్ట్ మనం పెడదాం. మంచి అధ్యాపకులుగా, మంచి టీచర్లుగా ఎదగాలి మనం.
మన పిల్లల్ని మంచి పిల్లలుగా తయారు బాధ్యత, మంచి అంటే బాధ్యత కలిగినటువంటి పిల్లలు, సమాజం పట్ల నిబద్ధత ఉన్నటువంటి, మానవాడి పట్ల ఆన్సరబిలిటీ, నిబద్ధత ఉన్నటువంటి అట్లాంటి వ్యక్తుల్ని తయారు చేద్దాం. అది మనకి సాధ్యం, మనం చేయగలం, మన ఆలోచనలు రిపేర్ చేసుకుంటే. సో ఈ క్రమంలోనే మనం ఈ నినాదం తీసుకున్నాం. జవాన్ ఈజ్ వన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ -40 degrees and +40 degrees టెంపరేచర్స్. ఎముకలు కొరికే చలిలో, కాల్చేసే ఎండలో సైనికులు దేశాన్ని సరిహద్దులు కాపాడుతూ ఉన్నారు. బురదలో, ఎండలో, పావుల మధ్య, కప్పల మధ్య, తేళ్ల మధ్య రైతులు పండించి అన్నం పెడతా ఉన్నారు. మనం ఇక్కడ ఉన్నాం. ఈ భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన కోసము, మన కుటుంబాల కోసము, మన దేశం కోసము. అందుకని అసంఖ్యాకంగా ఉన్నటువంటి కామన్ పీపుల్ని యునైట్ చేయాల్సినటువంటి బాధ్యత మనకైతే ఉంది. సో విత్ దిస్ ఐ ఎండ్ మై టాక్. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై టీచర్. జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్. థ్యాంక్ యూ. ఒక 4 అంశాలు చాలా క్లియర్గా పర్సనాలిటీకి సంబంధించిన సీడ్ ఆఫ్ పర్సనాలిటీ థాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఆలోచన మారడమే. ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన? కొంచెం పట్టుకున్నారు. నా ఆలోచన, మన అనట్ల గుంపులో గోవిందగా. రైట్, ఇప్పుడు 4:30 అయింది. ఒక 2-3 minutes, ఒక 5 minutes ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. పర్సనాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టీచర్కి భయం లేకుండా ఉండాలి. రైటా రంగా? బిడియం లేకుండా ఉండాలి. రైటా రంగా? బిడియం ఉందా లేదా? మనకి ఉందా లేదా? ఇటు ఒక మాస్టారు, లేదు లేదు నాకు అసలు సిగ్గే లేదంటున్నాడు. ఎంత బాగా చెప్పాడంటే నాకు అసలు సిగ్గే లేదంటున్నాడు.